వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కపుల్ గురించి, అంటే ఒక కపుల్ మీన్స్ ఇంకా వాళ్ళు అధికారికంగా కపుల్ కాలేదు, ఇద్దరు గురించి గట్టిగా వినిపిస్తోంది. ప్రేమలో పడ్డారు అని చెప్పేసి మీడియా కూడా డైరెక్ట్ గా చెప్పకుండా ఒక యంగ్ టెక్నీషియన్, వాళ్ళ నాన్న ఒక పేరు పొందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, తను కూడా ఒక మ్యూజిషియన్, ఒక వర్ధమాన తారతోటి ఆయన ప్రేమలో పడ్డారు అని చెప్పేసి అలా రాసుకొచ్చారు. ఆ వర్ధమాన తార పేరు రాయల. మళ్ళీ ఇంకొక స్టోరీ, కావ్య కళ్యాణ్ రామ్, వర్ధమాన హీరోయిన్, బలగం సినిమాతోటి చాలా మంచి పేరు తెచ్చుకుంది. మసూదాలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఇంకొక 1-2 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె ఒక యువ టెక్నీషియన్ తోటి, ఒక మ్యూజిషియన్ తోటి ప్రేమలో పడింది అని చెప్పి ఇంకొక స్టోరీ రాసుకుంటూ వచ్చారు. ఆ యంగ్ టెక్నీషియన్, యువ టెక్నీషియన్ ఎవరో పేరు రాయల. అట్లా ఇద్దరికి సంబంధించినటువంటి స్టోరీలు వచ్చాయి. కొన్ని చోట్ల మాత్రం కాలభైరవ ఈ అమ్మాయితో, ఒక తెలుగు హీరోయిన్ తోటి ప్రేమలో ఉన్నాడు అని చెప్పేసి రాసుకొచ్చారు. ఆ హీరోయిన్ ని ఎవరు, కావ్య కళ్యాణ్ రామ్ అని చెప్పి కొన్ని, అలాగే చాందిని చౌదరి అనే అమ్మాయిని కూడా ఇందులోకి లాగారు, కలర్ ఫోటో హీరోయిన్. సో ఆమె అని చెప్పేసి కొంతమంది ఇలా రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు, స్టోరీలు అల్లుతూ వచ్చారు. అయితే చాలా మంది మీన్స్ సన్నిహితులకు మాత్రం తెలుసు కాలభైరవ ఎవరితోటి తను ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు అని చెప్పేసి. నిజానికి కాలభైరవ తమ్ముడు శ్రీసింహ, కీరవాణి గారి చిన్న కొడుకు, అతని వివాహం ఆల్రెడీ జరిగిపోయింది గత సంవత్సరం. జగపతి బాబు కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయితోటి ఆయన వివాహం జరిగింది. మరి అన్న మాత్రం, కాలభైరవ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. తను ఎప్పుడు పెళ్ళాడతాడు ఏంటి అని అనుకుంటున్న సమయంలో ఈ ప్రేమ కథ బయటకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇది ఆ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. మనం చూడొచ్చు, ఇది లేటెస్ట్ వీడియో, వీళ్ళిద్దరికి సంబంధించింది. ఇప్పుడు చాలా తేడా తెల్లమైపోయింది. ఆ లవ్ బర్డ్స్, కాలభైరవ ఎవరి ప్రేమలో ఉన్నారు, అలాగే కావ్య కళ్యాణ్ రామ్ ఏ యంగ్ టెక్నీషియన్ తోటి, మ్యూజిషియన్ తోటి ఆమె ప్రేమలో ఉన్నారో తెలిసిపోయింది అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒక బుక్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళారు. ఆ ఈవెంట్లో ఇద్దరు కూడా ఇలా పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దీంతో వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు. సో అతి త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుంది. 2 కుటుంబాల వాళ్ళు కూడా వీళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది ఇండస్ట్రీలో. మరి కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా? అది ఈ వీడియో దాన్ని నిజంగానే బలపరిచేటువంటి వీడియోనా అంటే అవును అనే సమాధానమే ఎక్కువగా వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాట. కావ్య కళ్యాణ్ రామ్ ఆల్రెడీ మనకి తెలిసిందే, హీరోయిన్ గా చెప్పుకున్నాం. కానీ ఆమె మొట్టమొదట నటించిన బాల నటిగా ఎప్పుడో 23 సంవత్సరాల క్రితమే ఆమె బాల నటిగా మనకి పరిచయం అయ్యారు. 2003లో వచ్చినటువంటి అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి సినిమా గంగోత్రిలో, అందులో హీరోయిన్ గా నటించినటువంటి అదితి అగర్వాల్ చిన్నప్పటి గంగోత్రిగా మనకి కనిపించింది కావ్యనే. మరి అట్లా పలు సినిమాల్లో బాల నటిగా అలరించినటువంటి ఈ బొద్దమ్మాయి, బొద్దుగా ఉండేటువంటి అమ్మాయి ఆ తర్వాత ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. కొన్ని సినిమాల్లో చేసింది. ప్రధానంగా ఆమెకు బాగా పేరు తెచ్చినటువంటి సినిమాలు బలగం, అలాగే మసూదా. బలగం అనేది మనం చూసాం, ఒక తెలంగాణ రూరల్ కథతోటి తెర మీదకి వచ్చినటువంటి ఆ సినిమాలో ఒక తెలంగాణ అమ్మాయిగా తన నటనతోటి ఆకట్టుకుంది, ప్రియదర్శి పక్కన నటించి. అలాగే మసూదా, అది ఒక హారర్ థ్రిల్లర్ గా వచ్చింది. అందులో కూడా ఆమె హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. మరి కాలభైరవ సంగతికి వస్తే తను మంచి గాయకుడు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చిన్న బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలకు పనిచేస్తూ తను కూడా మంచి సంగీత దర్శకుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. ప్రధానంగా మత్తు వదలరా 2 సినిమాలకు తన వర్క్ ఏదైతే ఉందో, తను ఇచ్చినటువంటి మ్యూజిక్ అది చాలా బాగా పేరు తెచ్చుకుంది. పాటలు కానివ్వండి, బీజిఎం కానివ్వండి. ఇక గాయకుడిగా కూడా తను ఎంతో పేరు సంపాదించుకున్నాడు. బాహుబలి 2లో పాటలు పాడాడు. ఇక RRRలో నాటు సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ తోటి కలిసి తను పాడినటువంటి ఆ పాట ఆస్కార్ వేదిక మీద రాహుల్తో కలిసి తను కూడా పర్ఫామ్ చేశాడు. సో అంత టాలెంటెడ్ మ్యూజిషియన్ అయినటువంటి
కాలభైరవ. సో వీళ్ళిద్దరు జోడీ కూడా చాలా బాగుంది అని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరు జోడీ చాలా బాగుంది అంటే ఇద్దరు కూడా రూపానికి ఒక రకంగా కనిపిస్తూ ఉంటారు, బొద్దుగా కనిపిస్తూ ఉండటం వల్ల మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి అతి త్వరలోనే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఆ తీపి కబురు పెళ్లి వార్త వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం అధికారికంగా వీళ్ళ ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారు ఏంటి. లెట్ us వెయిట్ అండ్ సీ.